Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? తెలంగాణలో ఇప్పటికీ సంచలనంగా ఉన్న వార్తల లిస్టులో టాప్లో ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ అంశం. అయితే ఈరోజు దానికి సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అంతోంది. లేటెస్ట్గా ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. కల్వకుర్తి నియోజకవర్గంలోనూ ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఎన్నికల రాజకీయంలో భాగంగా తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని అంటున్నారు. తాను ఏం చేస్తున్నానో తెలుసుకునేందుకే ట్యాప్ చేసినట్టుగా కనిపించిందన్నారు. బంధువులు అనుచరుల నెంబర్లను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ట్యాప్ చేయించారని ఆరోపించారు. అయితే బంధువుల నెంబర్లను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో జైపాల్ యాదవే చెప్పాలన్నారు కసిరెడ్డి. ఎన్నికలకు ముందు ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కానీ కల్వకుర్తి ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారన్నారు కసిరెడ్డి. ట్యాపింగ్ అనేది వాస్తవంగా ఎలక్షన్ రాజకీయంగా చేసినటువంటి దాన్ని అనుకుంటున్నాను. ఆ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు నేను ఏం చేస్తున్నా తెలియాలనే ఉద్దేశంతో చేసినట్టుకున్నారు. అయితే మా చుట్టాలది నాకు సంబంధించిన వాళ్ళ నెంబర్లు ఇచ్చిన అంటాడు వెంకటేశ్వరరావు. ఆయన చుట్టబెట్ల అవుతాడండి, వచ్చు కాకూడదని ఏం లేదు. కానీ మన గుంటూరులో ఉన్న వెంకటేశ్వరరావుకు మరి ఆయనకు ఎప్పుడు చుట్టరిక ఉందో నాకు తెలియదు. మా చుట్టాలే ఇచ్చిన అని చెప్పాడు. తర్వాత మా రాజిరెడ్డితో అయితే ఆయన చుట్టరిక లేదు. నేను ఖచ్చితంగా మా ఫ్యామిలీ మెంబర్, మా అన్న కొడుకు కాబట్టి ఆయన మరి ఆయనకైతే చుట్టరికం అయితే వెళ్ళలేదు. మరి 2 నెంబర్లు ఇచ్చినా నేను 2 నెంబర్లు చెప్తున్నాను. ఈ 2 నెంబర్లకు సమాధానం చెప్తే బాగు. అయినా నేనే ఎంక్వైరీ చేస్తాను, ఇంట్రాగేషన్ చేస్తలేను, లేకపోతే నాకేం సంబంధించి నాయకు నువ్వు ఇచ్చినావు బాధ. అయినా బంధులో అయితే నువ్వు ఫోన్లు తీసి చూడాలా అంటే ఫోను ట్యాపింగ్ చేయి, దాంట్లో అన్నీ ఏమేం చేస్తుందో తెలుసుకోవాలా. అయినా నాకు అయ్యేదేం లేదు. ఒకటి, ఈ ప్రాంత ప్రజలు నా మీద మరి నమ్మకం పెట్టేసి నాకు గెలిపించారు.